హాయ్ లక్ష్మి, హౌ ఆర్ యు? సత్య గారు, మీరు వెయిట్ చేస్తారా? నేను ఇంటికి వెళ్ళాక కాల్ చేస్తాను. నో 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 నో, ఇప్పుడే మాట్లాడాలి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. చెప్పండి. నాకు లవ్ మ్యారేజ్ అంటే చాలా ఇష్టం. మనకి ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా, ఇప్పుడు కుదరదు కదా. నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఈరోజు వ్యాలంటైన్స్ డే కదా, ఈరోజు సరదాగా మనం ఎక్కడైనా కలిస్తే మనది లవ్ మ్యారేజ్ లా ఉంటుంది కదా. నో వే, నాన్నకు చెప్పకుండా నేను ఏ పని చేయను. మిమ్మల్ని కలవడం కుదరదు, సారీ. నాన్నకు చెప్పొద్దని ఎవరన్నారు? చెప్పారా? లేరు, నాన్న ఢిల్లీ వెళ్ళారు. ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. ప్లీజ్ లక్ష్మి ప్లీజ్. నీకేమైనా పిచ్చా? నెక్స్ట్ 80 years అతనితోనే కలిసి బ్రతకాలి. ఫస్ట్ టైం ఒక చిన్న కోరిక కోరాడు. నువ్వు వెళ్ళేదనుకో, జీవితాంతం అదే ఫీలింగ్తో ఉంటాడు. లక్ష్మి లక్ష్మి, మనం కలుస్తున్నావా? హలో ఐఐటి సార్, నేను లక్ష్మిని కాదు, తన ఫ్రెండ్ పవిత్రని. మీరు MVP కాలనీ కాఫీ డేలో వెయిట్ చేయండి, తను వస్తుంది. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్. అర్థం చేసుకోవే ప్లీజ్. పవిత్ర వదలవా? వాట్? వెళ్ళు. పవిత్ర ఏంటిది? లక్ష్మి లవ్ సత్య. ఈ సిటీలో గూగుల్ కంటే డెప్త్గా, ఈగిల్ కంటే ఎత్తుగా వెళ్ళి వెతికేశాడు హీరో లక్ష్మి. కానీ ఎక్కడా కనబడలేదు. ఒక బాల్లో 60 runs కొట్టాల్సి వచ్చినప్పుడు కూడా ఆశగా టీవీలో మనం చూసే ఇండియన్ ఆడియన్లా సిటీలో చిట్ట చివరి కాలేజ్ వైపు కూడా ఆశగా చూస్తున్నాడు తనకు నచ్చిన అమ్మాయి కోసం. ఎక్స్క్యూజ్ మీ, ఏంటి ప్రాబ్లం? పెట్రోల్ అయిపోయింది, దగ్గరలో బంక్ కూడా లేదు. నో ప్రాబ్లం, జస్ట్ వెయిట్. ఒక నిమిషం. ఏ హలో, చాలు నిండిపోయింది. సారీ. థ్యాంక్ యూ. అయ్యి బాబు, వెళ్ళిపోతుంది. ఏమైంది? పెట్రోల్ అయిపోయింది. మొత్తం పోసేస్తే అయిపోదా? ఇప్పుడు ఎలా? వెళ్ళి తెచ్చుకో. బండి తీ. హాయ్ అమ్మా, హాయ్ బాబు, వీఆర్ ఫ్రమ్ జై బజరంగ్ దళ్. మీ ఇద్దరు లవర్సే కదా? చిచి, తన బైక్ లో పెట్రోల్ అయిపోయిందంటే బంక్ దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్తున్నా. కావాలంటే నోట్లో బాటిల్ ఉంది చూడండి. ఖాళీ బాటిల్ పట్టుకున్న వాళ్ళంతా పెట్రోల్ బంక్ వెళ్తారని, బాస్కెట్ బాల్ పట్టుకున్న వాళ్ళు ఒలింపిక్స్కి వెళ్తారని చెప్తే నమ్మేయడానికి మనమేనా? తాలివరా ఇవ్వరా? ఏ మిస్టర్, మాట్లాడరేంటి? అయినా మేమిద్దరం లవర్స్ అని రుజువేంటి? తాళి కట్టించేసుకో అమ్మా. మేమిద్దరం లవర్స్ అని ప్రూవ్ చేయండి, హ్యాపీగా తాళి కట్టించుకుంటాను. మనం ఏమైనా బ్లడ్ టెస్ట్ ఏం చేయాలంటే ఇప్పుడు? అనుకుంటా మరి. ఓకే అమ్మా, అలాగే. ఇంతకీ నీ పేరేంటమ్మా? లక్ష్మి, లక్ష్మి ఆనంద్. అరే బాబు, నానా నీ పేరేంటి నానా? నానా నీ పేరు చెప్పు, అడుగుతున్నారుగా. ఎందుకమ్మా అబ్బాయిని అంత కంగారు పెట్టేస్తావు? సొసైటీ అంతా ఇలాగే ఉంది కదమ్మా. నేను అడుగుతాగా. నానా బుజ్జే, నీ పేరేంటి నానా? ఒరే నానా, నీ పేరేంటి బంగారం? సత్య. అమ్మా
ఆ బొకేలేవమ్మా ఆ. ఫార్వర్డ్ టు ద నేషన్స్. లక్ష్మి లవ్ సత్య అంటే మీరు లవర్స్ కాదు, జస్ట్ హెల్పర్స్. బంతిపూల తోట ఏమన్నట్టు చెవిలో పెట్టమ్మా, బరువైన మోసేస్తానమ్మా. కట్టరా తాళి రా. దా వచ్చి తాళి కట్టమ్మా, కట్టే అది అలా తీసుకొని వేసేయ్. సార్ నా మాట నమ్మండి ప్లీజ్. వద్దు ప్లీజ్ ప్లీజ్, మీకు దండం పెడతాను. లేటు? వద్దు. రా బాబాయ్, ఆ? నా పెళ్ళికి నువ్వేనా ఉన్నావు? బాబాయ్ అన్నాడు అక్కడ ఎవడు లేడేంట్రా? అన్నా తాలిపొట్టు తీసుకొని పారిపోతున్నాడు అన్నా. రేయ్ రేయ్ ఆగరా, రేయ్ ఆగరా. ఏంటండి కంగారు పడ్డారా? నేనున్నా కదా, మైహూనా. నీ పేరు సత్యానా? అది నీ పేరు సత్యానా? అంటే మా తాతగారు వాళ్ళ తాతగారి పేరు సత్యనారాయణ మూర్తి అనమాట. మూర్తి తీసేసి మా తాతగారికి సత్యనారాయణ అని పెట్టారనమాట. నారాయణ తీసేసి నాకు సత్య అని పెట్టారనమాట. అందుకే నా పేరు సత్య అనమాట. రేయ్ సాయి, బైకు కీసు రెండు వదిలేసావు. ఏమన్నా అంటే నా పేరు సాయి పొద్దుటి నుంచి కొడతానే ఉన్నావు, ఆపరా ప్లీజ్ రా. ఒక నిన్ననే కొట్టాలి, లేకపోతే మందనే కొట్టాలి. టైం 10:45 అయింది, బండిలో పెట్రోల్ లేదు, నడిచెళ్తే టైం సరిపోదు, వదిలేరా. వాడు ఎవడో ఉన్నాడు వైన్ షాప్ పేరు స్వామి, అడిగి ఫోన్ చేయి. ఈ రసం నా సొంత బామ్మర్ది అనుకున్నావా? ఎప్పుడు మంది అడిగితే అప్పుడు తెచ్చేవాడిని. చెప్పయ్యా రాంబాబు. మందు కావాలి, 20 మినిట్స్ వెయిట్ చేయ వచ్చేస్తా. 10 minutes లో షాప్ కట్టేస్తున్నానయ్యా. పోలీసులతో చాలా ప్రాబ్లం గా ఉందయ్యా. 10 నిమిషాలు ఉంటావుగా? రేయ్ 10 మినిట్సే ఉంటాడంట, ఇప్పుడు ఎలా వెళ్ళడం? మన ప్లాన్ ఉందిగా. ఏంటంటే నా ఫ్రెండ్ రాంబాబు సార్ పడిపోయాడు సార్. ప్లీజ్ సార్ హాస్పిటల్ తీసుకెళ్ళాలి సార్ ప్లీజ్. ఏమైంది? అప్పుడెప్పుడో జీవనాశం దెబ్బతిన్న జీవితాశం గొప్పదని తెలుసుకుని ఇలా బతికేస్తున్నాడు సార్. ఇప్పుడు ఏమైందో ఇలా పడిపోయాడు సార్. తీసుకురా. థ్యాంక్ యూ సార్. రే ఎవరో జాంగిరి గారు దొరికారా, జాగ్రత్త మేనేజ్ చేయి. నెమ్మదిగా జాగ్రత్త. సాయి తొందరగా రా ప్లీజ్. డోర్ సరిగ్గా వేసుకోండి. జాగ్రత్త. సార్ తొందరగా పని ఉంది సార్, షాప్ కట్టేస్తారు. షాపా? మనం వెళ్ళాల్సింది హాస్పిటల్ కదా, 24 hours ఉంటుంది కదా. అంటే హాస్పిటల్ ఉంటుంది సార్, దాని పక్కన మెడికల్ షాప్ కట్టేస్తారని భయంగా ఉంది సార్. డోంట్ వరీ వెళ్ళిపోదాం. త్వరగా రండి అయ్యా, పోలీసులు వచ్చేస్తున్నారు. లేట్ అయితే షాప్ కట్టేస్తాను. కట్టకపోయా 2 minutes వచ్చేస్తున్నాం ప్లీజ్. ఎవరు? మందుల షాప్ సార్. కట్టేస్తానంటున్నాడా? అవును సార్. నాకే నేను మాట్లాడు. ఇటు. హలో, 2 minutesలో అక్కడ ఉంటాం, షాప్ కట్టేయకండి. కాదు, ఇది బిజినెస్ అనుకోకండి, హెల్ప్ అనుకోండి. 2 minutesలో అక్కడ ఉంటాం ప్లీజ్. త్వరగా రండి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇది బిజినెస్ కాదు, హెల్ప్ అయిన డైలాగ్ బాగా నచ్చింది సార్. నేను ఎక్కడైనా వాడుకోవచ్చా సార్? సార్ ఈ లెఫ్టే సార్, ఈ లెఫ్టే సార్. ఇటా? సార్ ఇక్కడే సార్ ఆపండి సార్. ఇక్కడ హాస్పిటల్ ఎక్కడ ఉందా? ఇక్కడే సార్. ఇక్కడ హాస్పిటల్ ఏంటయ్యా మీరు? ఏంటి వీరబాబు, రెగ్యులర్ కస్టమర్స్, ఆ మాత్రం మీరు చేయాలి నువ్వు. ఏంటి ఆలస్యమా? అప్పుడు అవుద్ది వీరబాబు. లిఫ్ట్ అడిగి అబద్ధం చెప్పి మోసం చేసి మరి ఇలా హెల్త్లు పాడు చేసుకోవడానికి సిగ్గుగా లేదు మీకు? గవర్నమెంట్ వాళ్ళు బాటిల్లో పోసి షాపుల్లో పెట్టి ట్యాక్సులు వేసి మరి అమ్మేస్తున్నారు. వాటిని మేము తాగి చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కు జీతాలు ఇస్తూ కాపాడుతున్నాం. మేమెందుకు సిగ్గుపడాలి అంకుల్? షడప్. చీకట్లో నీ మొహం సరిగ్గా కనపడిపోయినా నేను చూస్తుంటే నా అసహ్యం వేస్తుంది. మీరు కనిపిస్తున్నా నాకు అసహ్యంగానే ఉంది. పడ్డా ఏడ్చేవులే. వెళ్ళిపోతున్నాడేంట్రా? అంకుల్ బాగా హట్ అయ్యాడు. 2 minutes ఆగితే మనల్ని డ్రాప్ చేసి అడిగా వెళ్ళేవాడుగా? టైర్ కింద సొక్కేస్తాడు రోయ్. పెగ్గు పోసేటప్పుడు బొగ్గన పెట్టుకోవాల్సిన మాట కూడా చెప్తా. భారతంలో కర్ణుడు మన చేయి ఎదుటోడికి పోసేటప్పుడు పెద్దగాను, మనకి పోసుకునేటప్పుడు చిన్నగాను ఉండాలన్నాడు. గుర్తెట్టుకోరాయి. అవునా? నువ్వు పోయి అయితే నువ్వే పోయిరా. ఏదో ఫిలాసఫీ నువ్వును. చాలు. రేయ్, బారు బయట తాగితేనే లోపలేసేస్తాం, అలాంటిది ఆరు బయట తాగేస్తున్నారేంట్రా? పదండి ముందు స్టేషన్కి. 1 minute సార్. సార్ మెక్సికోలో మెయిన్ సెంటర్లోనే తాగేస్తారు, ఫ్రాన్స్లో ఫ్యాక్టరీల దగ్గరే తాగేస్తారు, బ్యాంకాక్లో బ్రాందీ షాప్ దగ్గరే తాగేస్తారు. ఇండియాలో ఏంటి సార్, ఎక్కడ తాగుతున్నావు ఏంటి అని అడుగుతారు. ఏ ఇండియన్ డెవలప్ అవనివరా? రే, మీరు చెప్పేది నాన్సెన్స్ అయినా మీ కాన్సెప్ట్ నాకు నచ్చిందిరా. ఇండియాని డెవలప్ చేయడం.
యూ లీవింగ్ గురుగారు? లేదురా, నేను కూడా ఇండియాని డెవలప్ చేద్దాం అనుకుంటున్నాను. గురుగారు నిన్న పొద్దున ఒక అమ్మాయి కనిపించి నా గుండెలో గుద్దేసిందండి. అదే అమ్మాయి వాళ్ళ పొద్దున కనిపించి లాగి లంప మీద కొట్టి కాంట్రీని చుమ్మేసి వెళ్ళిపోయింది. ఈ ఎదగడ వల్లే. ఫుల్ బాటిల్ ఇప్పించాను కదరా. థ్యాంక్ యూ. ఇప్పుడు ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేయాలంటే ఏం చేయాలి గురుగారు? ఆ ఇంప్రెస్ అంటే గుర్తొచ్చింది. నేను వయసులో ఉన్నప్పుడు మా వీధి చివరన ఒక అమ్మాయి ఉండేది. ఒకే ఇన్స్టిట్యూట్. నేను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేసేవాడిని. తను ఇంటర్లో ఆగిపోయిన సబ్జెక్టు పూర్తి చేయడానికి ఫైట్ చేసేది. నేను బాగా స్పీడ్, హార్స్ టైప్, ఆమె బాగా స్లో, టాటా